హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమీ మహి హెచ్డి వరల్డ్. ఈ వీడియోలో నేను గడపకి డిజైన్ వేస్తున్నాను. ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తాను, వచ్చేయండి. లాస్ట్ షాట్లో ఇంకొక గడపకి డిజైన్ వేశాను కదా నేను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తామనుకుంటే వెళ్ళి చూడండి, అది మన ఛానల్లో ఉంది. నాకు ఈ రెండు గడప డిజైన్లో అది బాగా నచ్చింది అనమాట. చాలా బాగా వచ్చింది. కొంచెం నిండుగా కావాలనుకున్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఫుల్ కలర్ఫుల్గా కలగా ఉంది. ఏ గడప డిజైన్కైనా మన దగ్గర మెయిన్గా 4 కలర్స్ ఉంటే సరిపోతుంది. వైట్, రెడ్, బ్లూ, గ్రీన్, ఈ 4 కలర్స్ ఉంటే సరిపోతుంది. మెయిన్గా వైట్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. కొంచెం రియల్ ఫ్లవర్స్లా కనిపిస్తాయి. రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను. కొంచెం రెడ్ కలర్ ఒక కార్డ్బోర్డ్ పై, ఒక వేస్ట్ పేపర్ పైన కానీ కొంచెం రెడ్ కలర్, అలాగే కొంచెం వైట్ కలర్ వేసుకున్నాను. రెండింటికి మధ్యలో మనం బ్రష్ ఇలాగా డిప్ చేసి వెంటనే ఇలా దారబంధంకి ఇలా గడపకి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. డబల్ షేడ్లో వస్తుంది అనమాట. చాలా బాగుంటాయి, చాలా లుక్గా ఉంటాయి. మనం బ్రష్తో ఇలా ముగ్గులాగా వేసుకుంటాం కదా, వాటికంటే ఇలాగా వేసుకున్నవి చాలా లుక్గా ఉంటాయి అనమాట. కొంచెం రియల్గా అనిపిస్తాయి. కలర్ నిండుగా ఉంటుంది అనమాట. ఇలాగా మనకి కలర్లు ఎక్కువ తక్కువ అయ్యే కొలది కొంచెం షేడింగ్ మారిపోతుంది అనమాట. కలర్స్ మనం వేసిన కలర్స్కి కొంచెం డిఫరెంట్ కలర్స్లా వస్తున్నాయి. చాలా బాగుంటుంది. ఇలా కూడా నేను వైట్ మిక్స్ చేశాను, కానీ అది కొంచెం వైలెట్ లాగా పర్పుల్ లాగా మారిపోయింది. కొంచెం తక్కువ అయింది అనమాట కలర్, అందుకే అలా వచ్చింది. కిందది కొంచెం వైట్ చూడడానికి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అది వేరొక కలర్లా కనిపిస్తుంది. ఇలా నేను మొత్తం అన్నిటికీ ఇలా పెట్టేసుకున్నాను. మనకి ఎలా వేయాలో తెలిస్తే 5 మినిట్స్లో వేసేసుకోవచ్చండి. చాలా ఈజీ, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఏవైనా 2 కలర్స్ తీసుకోవాలి, అది మన ఇష్టం. బ్లూ అండ్ వైట్ కానీ రెడ్ అండ్ వైట్ కానీ ఇలా తీసుకోవాలి. నేను కొన్ని ఫ్లవర్స్ రెడ్ అండ్ వైట్ తీసుకొని వేశాను కదా, ఇంకొన్ని బ్లూ అండ్ వైట్ తీసుకున్నాను. వాటితో ఇలాగా డిప్ చేసి పెట్టేస్తున్నాను. చూస్తే మనకు అర్థమైపోతుంది కదా నేను ఎలా వేస్తున్నాను అనేది. నా దగ్గర కొంచెం ఓల్డ్ బ్రష్లు అనమాట. ఇవి కొంచెం పాత బ్రష్లు ఉన్నాయి. సో వాటితో ఫినిషింగ్ అనేది నీట్గా రావట్లేదు. కొంచెం కొత్త బ్రష్లు ఉంటే తీసుకోండి, బాగా వస్తుంది. వాళ్ళ దగ్గర ఇవే బ్రష్లు ఉంటే ఇవే ఇచ్చారు. నేను వీటితో ఇంక వేసేస్తున్నాను. ఫాస్ట్గానే అయిపోయింది. మళ్ళీ మా బాబు ఎక్కడ లేచి ఏడుస్తాడేమో అనుకున్నాను. అందుకని ఇంకా ఇంక వాటితో ఇలా కంప్లీట్ చేసేసాను. అయినా చాలా బాగా వచ్చాయి. ఈ యొక్క వేరొక మోడల్ లాగా వచ్చాయి. మన దగ్గర ఉన్న బ్రష్లతోనే మనకి మోడల్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. క్రాస్ బ్రష్ ఉంటుంది, దాంతో అయితే వేరొక మోడల్లో వేసుకోవచ్చు. చిన్న బ్రషెస్ ఉంటాయి కదా, వాటితో మనం లీవ్స్లా వేసుకోవచ్చు. ఒక 2-3 టైప్స్ ఆఫ్ బ్రష్లు ఉంటే సరిపోతుంది. మనకు నచ్చిన మోడల్స్ వేసుకోవచ్చు. ఒకసారి ఎలా వేయాలో చూస్తే అర్థమైపోతుంది అనమాట, ఎలా వేయాలనేది. అండ్ మధ్యలోని నేను బెండపు అంటారు కదా, వాటితోని ఒక వైట్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ కొంచెం డిఫరెంట్ కలర్లో అనమాట. రెడ్ కలర్లో వైట్ ఇలా పెట్టాను, బ్లూలో కూడా వైట్ ఇలా పెట్టేసి డిఫరెంట్ కలర్లో పెట్టి ఆ గడప పైన పెట్టేస్తే అదొక ఫ్లవర్లా ఫామ్ అవుతుంది. చాలా బాగుంటుందని నేను కూడా ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. ఇలా కలర్ షేడింగ్లో ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది, చాలా బాగా నచ్చింది. మా పిన్ని వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి, నేను గ్రీన్ అండ్ వైట్ తీసుకున్నాను కాబట్టి మధ్యలోకి రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను కాబట్టి మధ్యలో గ్రీన్ కలర్ పెట్టాను అలా ఫ్లవర్తో. ఎలా పెట్టేసినా కానీ చాలా బాగా వచ్చేస్తాయి. కొంచెం రియల్ ఫ్లవర్స్లా కనిపిస్తాయి. మనం ఎలా పెట్టేసినా అదొక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. అస్సలు కష్టం ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఒకసారి మనం ట్రై చేస్తే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ అండ్ చాలా లుక్ కూడా కనిపిస్తుంది. నేను ఆ గడపకి వేరేలా వేసాను కదా, ఎక్కువ లీవ్స్ ఇలా పెట్టి వేసాను కొంచెం ఎక్కువగానే. ఇలా ఈ గడపకి ఓన్లీ ఫ్లవర్స్లా పెట్టేసాను అనమాట. ఎక్కువ కొంచెం ఖాళీగానే, అన్నీ ఒకలా వేస్తే బాగోదని ఇంకా వేరే బ్రష్ ఉంటే వేరే మోడల్ వేద్దాం అనుకున్నాను. దానికంటే ఎక్కువ నా దగ్గర టైం లేదు. మా బాబు ఎక్కడ వేసేస్తాడని ఇలా ఫాస్ట్గా వేసేసాను. వేరే మోడల్స్ ఇలాగా వేయచ్చు కానీ ఇంకా ఇలా వేస్తాను సింపుల్గా. ఇవి కూడా చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. మీకు నచ్చాయో లేదో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కానీ, బేబీ మంత్లీ ఫోటోషూట్ వీడియోస్, అలాగే హెన్నా డిజైన్స్, ఇలా చాలా టాపిక్స్ మీద అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. డైలీ బ్లాగ్స్ ఇలాగే. మీకు ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు యూజ్ అయ్యే యూజ్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నాకు వీలైతే డెఫినెట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ గడపకైతే లీవ్స్లో పెట్టలేదు, చెప్పాను కదండి, వేరే గడపకి పెట్టాను. అదైతే చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది దీనికంటే కూడా. ఒకసారి చూడండి, ఇది ఏదో లిక్విడ్ ఉంది కదండి. ఈ లిక్విడ్లో ఏంటంటే మనం ఒక కలర్లో బ్రష్ పెట్టి ఇలా ముగ్గు వేస్తాం కదా, ఈ కలర్ పోవడానికి మళ్ళీ ఆ లిక్విడ్లో ముంచితే ఆ కలర్ వదిలేస్తుంది అనమాట. మళ్ళీ మనం వేరే కలర్లో బ్రష్ పెట్టుకోవడానికి అవుతుంది. ఆ లిక్విడ్ని ఏమంటారో, దాని పేరేంటో నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అప్పుడు పెయింట్లు వేయడానికి వచ్చారు, వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం తీసుకున్నారంట, వాళ్ళు ఇచ్చారంట కొంచెం. అది ఇప్పుడు బాగా యూజ్ అయ్యింది. సో నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను దాన్ని అయితే. అదేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇలాగా ఇంకా సైడ్కి ఇలా పెట్టేస్తున్నాను. గ్రీన్ అండ్ వైట్ తీసుకుని వాటిపైన రెడ్ కలర్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే అది కూడా ఒక ఫ్లవర్ లాగే కనిపిస్తుంది, చిన్న అదే మొగ్గల టైప్లో కనిపిస్తుంది అనమాట. మీకు ఇలా ప్లెయిన్గా నచ్చకపోతే గ్రీన్ కలర్తోని ఇలా ఫ్లవర్స్కి మనం కనెక్షన్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక్కొక్క లీవ్స్లా పెట్టేసుకొని అలా కూడా బాగానే ఉంటుంది. ఎలా వేసినా కానీ బాగానే వచ్చేస్తాయండి, ఎలా వేసినా బాగుంటాయి. మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట. మన దగ్గర ఈ 4 కలర్స్ పెట్టుకుంటే వైట్ అనేది ఏ కలర్లో మిక్స్ చేసినా రియల్గా కనిపిస్తుంది. వైట్ మాత్రం మ్యాక్సిమం ఉండాలి, అంత బాగుంటుంది. రెడ్ అండ్ వైట్, గ్రీన్ 3 కలర్స్ ఉంటే సరిపోతుంది. బ్లూ కూడా పర్వాలేదు, మన ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్కమింగ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, లాంగ్ వీడియోస్ ఆర్ షార్ట్ వీడియోస్లో. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, నాకు వీలైతే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. నాకు తెలిసినవన్నీ నేను షేర్ చేస్తాను ఈ ఛానల్లో. చూడండి, ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరైతే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.